హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరాషి వీడియోస్. ఈరోజు విషయం ఏంటంటే ఫ్రిడ్జ్లో క్యారెట్ని ఎలా స్టోర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే మామూలుగా మనం బయట పెడితే వక్కిపోతూ ఉంటాయి కదా, వక్కిపోవడం కానీ కులిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి కదా. మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అలానే అవుతాయి, వక్కిపోతాయి. అలా వక్కిపోకుండా ఫ్రెష్గా ఉండేలాగా నేను ఒక టిప్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఫాలో అవ్వండి. ఏం లేదు ఫ్రెండ్స్, మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన క్యారెట్స్ ఉంటాయి కదా, వాటికి ఇట్లా లాస్ట్లో ఏమైనా నలుపులాగా ఉంటాయి కదా, నల్లగా ఉండడం కానీ ఎక్కడైనా చిన్న నొక్కు పట్టడం అట్లా ఉంటాయి కదా, వాటికి అట్లాంటివి ఏం లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి. అంటే అవి ఉంటే మురిగిపోతాయి అందుకోసమే అవి ఏం లేకుండా తీసేసుకోవాలి. అది మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అవి మాత్రం దేని ఒక్కటి ఉన్నా కానీ మిగతావి కూడా మురిగిపోతాయి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకటి ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవాలి, క్యాప్ ఉన్నది. ఆ బాక్స్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని క్యారెట్స్ని అన్నిట్లను 1 by 1 సెట్ చేసుకోవాలి. 1 by 1 సెట్ చేసుకొని అది మురిగిపోయిందని పక్కకు పెట్టేసినాం. ఇట్లా 1 by 1 సెట్ చేసుకొని అవి మురిగేంత వరకు మళ్ళీ వాటర్ పోసుకోవాలి. అట్లా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఫ్రెండ్స్. ఇవి మినిమం 2 weeks అయినా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఈ టిప్ మాత్రం నాకు చాలా యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను క్యారెట్స్ తీసుకొచ్చినప్పుడల్లా ఎప్పుడు ఇట్లానే చేస్తాను. కాస్ట్లీ కాబట్టి కొంచెం ఇంకా ఇక స్టోర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకోసమే ఇట్లా చేస్తాను. అందుకే మీకు కూడా ఇది నచ్చుతుందని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. మిగతా వాటికేమో తడి లేకుండా స్టోర్ చేయాలి, కానీ దీనికి మాత్రం వాటర్లోనే స్టోర్ చేయాలి. ఇది ఒకటి స్పెషల్ క్యారెట్ది. అంతేనండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఇంకా నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.